వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఎవరెస్ట్ శిఖరం మనం ఎవరైనా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళని ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగాడు అని చెప్పేసి మనం కీర్తిస్తూ ఉంటాం. అలాంటి ఎవరెస్ట్‌కి అసలు ఆ శిఖరానికి ఎవరెస్ట్ అన్న పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది దాని వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తైన శిఖరం, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. కానీ అది ఒక వ్యక్తి పేరు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎత్తైన శిఖరానికి తన పేరు పెట్టేంత గొప్పవాడైన ఎవరెస్ట్ ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్ జియోగ్రాఫర్, రాయల్ సొసైటీ సభ్యుడు అయినటువంటి జార్జ్ ఎవరెస్ట్, ఆయన పేరు మీద ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ 1790 జూలై 4న గ్వెర్న్ వేల్లో జన్మించాడు. ఆయన ఇంగ్లాండ్లోని మిలిటరీ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ని అభ్యసించాడు. 16 సంవత్సరాల వయసులో భారతదేశానికి చేరుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీలో 1806లో చేరాడు. 7 సంవత్సరాలు బెంగాల్లో పనిచేశాడు. జావా సర్వే పనిలో 1814 నుంచి 1816 వరకు పనిచేశాడు. ఆ తర్వాత అతను భారతదేశ గ్రేట్ ట్రిగనోమెట్రికల్ విలియం లాంప్టన్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. భారతదేశపు అత్యంత చివరి దక్షిణ బిందువు కేప్ కొమరిన్ మరియు నేపాల్ వరకు దాదాపు 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరిడియన్ ఆర్క్ని సర్వే చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఎవరెస్ట్. ఆయన కాలంలోని అత్యంత ఖచ్చితత్వమైనటువంటి సర్వే పరికరాలను ప్రవేశపెట్టి ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఎవరెస్ట్ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్గా మార్చింది. ఆ పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్ లేకుండా ఎవరెస్ట్ పేరును ప్రతిపాదించింది. అలా ఎవరెస్ట్ పర్వతానికి ఎవరెస్ట్ పేరు స్థిరపడింది. ఆయన పేరే ఎవరెస్ట్కి పెట్టారు.